నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం హస్మత్పేట లో అయితే ఉన్నాం. ఏదైతే చూసుకుంటే ఇక్కడ బోయిన్ చెరువు అనే చెరువు అయితే ఉంది. సో ఈ చెరువుకు సంబంధించిన చుట్టుపక్కల దగ్గర 200-300 ఇంట్లకి కూడా నోటీసులు అయితే హైడ్రా తరపున అయితే రావడం జరిగింది. సో హైడ్రా తరపున వచ్చిన నోటీసులు అందరిలో భాగంగా అటు పేదవాళ్ళ ఇంట్లే కాకుండా దేవుడి గుడికి కూడా మనకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఫైర్ అవుతా ఉన్నారు గవర్నమెంట్ మీద. ఏంటంటే దేవుడి గుడి మేము కష్టపడి కట్టించుకున్నాం, ఏదైతే నల్లపోచమ్మ దేవాలయం గుడి ఇది. సో ఈ గుడికి కూడా నోటీసులు ఇవ్వడం ఎక్కడదని చెప్పేసి ఇది ఎంతవరకు విడ్డూరం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దేవుని గుడికి నోటీస్ రావడం ఏంది, ఆ దేవుని గుడిని కూలిస్తే మాత్రం మేమైతే అస్సలు సహించాం. దీన్ని ఇక్కడ సంబంధించిన ఇళ్ళు కానీ గుళ్ళకు కానీ దీనికి సంబంధించిన కూలిస్తే మాత్రం మేము అసలే సహించమంటూ కూడా ఇక్కడ సంబంధించిన జనాలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము ఇక్కడ ఒక పూజారి ఉంటాడు, పూజారి డైలీ పూజలు చేస్తూ ఉంటాడు. మేము ప్రతి సంవత్సరం బోనాలు చేసుకుంటాము, బోనాలు చేసుకొని ఇక్కడ మా దేవతను కొలుసుకుంటాం మేము. అలాంటిది ఇక్కడ దేవత గుడికి కూడా నోటీసులు ఇవ్వడం ఏందని కూడా ఇటు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ చెరువుకి సమీపంలో ఉన్న 200-300 ఇండ్లకి నోటీసులు ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ టెంపుల్కి కూడా నోటీసులు ఇచ్చారు ఏదైతే హైడ్రా సంబంధించిన అధికారులు. సో దీన్ని కూల్చేస్తామంటూ కూడా వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. సో మరి ఇక్కడ కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, ఏవైతే దీనికి సంబంధించిన డైలీ ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అమ్మా, మీ పేరేందమ్మా? యాదమ్మ గారు. సో మరి ఎప్పటి నుండి కట్టుకున్నారు గుడిని మీరు? ఇప్పుడు మా మామూలు మా తాతలు ముత్తాతలు కడకెళ్ళి ఉండేది. ఇక్కడ స్థానికంగా ఇది ఫస్ట్ గుడి. ఓకే. సో మరి దీనికి కూడా నోటీసులు ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు. సో మరి ఏం చెప్తారు? మరి ఏం చేసి ఆమె లేచి మాట్లాడుతుందా? మరి ఆడు పూజారి ఉన్నాడు, మరి పూజారికి చేతిలో పెట్టవచ్చు కదా. వాడు పూజారికి ఇవ్వకుండా ఆమె పెడితే ఆమె దగ్గర పెడితే ఆమె లేచి వచ్చి నాకేం పెడుతున్నామని మాట్లాడుతుందా? ఇట్లాంటి ఇప్పుడు పేదవాళ్ళ ఇండ్లకే కానీ పేదవాళ్ళ ఇంట్లోకే కానీ ఇట్లా దేవుళ్ళ గుళ్ళకి కూడా నోటీసులు ఇస్తుంది హైడ్రా కమిషన్. సో ఏం చెప్తారు మీరు? మాకు ఇండ్లు కావాలి, మా అమ్మవారు ఉండాలి. మా అమ్మవారు వచ్చి నీతో మాట్లాడిందా? మా అమ్మవారు వచ్చి నీకేమన్నా అడిగిద్దా? మరి మా ఇంట్లో మా చిన్న పిల్లలు తీసుకొని మేము ఎక్కడ పోవాలి? అంటే ఇదంతా చెరువుకు సంబంధించిన ల్యాండ్ కబ్జా చేసిల్లు అని చెప్పేసి కూడా చెప్తారు అధికారులు. మరి మేము ఏం కబ్జా చేసుకోలే, అవే గుడిసెలు, మా పాత గుడిసెలు. అప్పుడు ఇందిరా రాజీవ్ గాంధీ వాళ్ళ తాతలు చిన్నప్పుడు మా తాతలు ముత్తాతలు ఉన్నారు. మూడు పిడీలు ఉన్నాయి. మేము మమ్మల్ని కొనుకొచ్చి మేము ఈ ఏజ్కి వచ్చినాం మా పిల్లలు. మేము మరి మేము ఏడ వండుకోవాలి? మా పిల్లలని తీసుకుని ప్రభుత్వాలు ఏదైతే గతంలో ఏమి కాలే ఎవ్వరు ఏం మాట్లాడలేదు. ఇదే ఫస్ట్ టైం మాకు, ఇదే ఫస్ట్ టైం మా పిల్లలు జల్లలకి అంతా ఇదే ఫస్ట్ టైం వచ్చింది. కానీ మరి ఏం చెప్తారు మరి ప్రభుత్వం కూడా? మీరు ఏం చెప్తారు? మా ఇల్లు మాకు కావాలి, ఏమో వేసుకొని మరి మా ఇంట్లో మాకు కావాలి, మా పిల్లలని మేము చూసుకోవాలి. మేము రోడ్ల మీద వండుకుంటే మా పిల్లలకి మా ఆధారం ఏముంది? బుడ్డ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళే నేరేయాలి. ఎప్పుడు ఇచ్చి మీకు నోటీసులు ఎప్పుడు ఇచ్చి? ఇప్పుడు వారం వెళ్ళిపోయింది. చెప్పలేదు. మేము తీసుకోనుకుంటే గోడకి అతికిచ్చిపోతారు, ఇంట్లో లేచిపోతారు, వాళ్ళే సైన్ పెట్టుకుంటారు, వాళ్ళే రాసుకొని ఇచ్చిపోతారు, వాళ్ళే పెట్టుకుంటారు, వాళ్ళే సైన్ పెట్టి రాసి ఇచ్చిపోతారు. ఇచ్చే ముందు ఏమంటారు మీతో? ఇవి ఎందుకు అని అడిగినవు అంటే మీకు గిఫ్ట్ ఇస్తున్నామని. మాకే ఏం గిఫ్ట్ అని అంటే ఇదే గిఫ్ట్ ఇస్తారు. ఏం గిఫ్ట్ అని చెప్పరాదమ్మా, తీసుకుంటామని ఇల్లు గుల్లగొట్టండి. మేము తీసుకున్న వాళ్ళం తీసుకోకుంటే ఇంట్లో వాడేసిపోతాడు. అమ్మవారికి ఏమో చెట్టు ఇకొచ్చి పెట్టకుంటే ఈడ గాడుపు కింద పడితే మళ్ళీ తీసి చెట్టు కాడ పెట్టాడు. మరి అదేనా నీ నియత? అదేనా నీ తెలివి? అదేనా జ్ఞానం? అదేనా? వాడు చదివినా చదవలేడా? చదువుకున్నోడైతే అట్లా పెడతాడా? అమ్మవారికి పెడతాడా? బుద్ధిన్నోడు పెడతాడా? తెలివి ఉన్నోడు పెడతాడా? మరి చిన్న పిల్ల మరి మేమడ చిన్న పిల్లలు వేసుకో. ఆమె అడిగిపోతుంది. ఆమె ఏమడిగింది నిన్ను? ఏమడిగిందిరా నిన్ను? చెప్పు, నువ్వు చెప్పు బిడ్డ. మరి అమ్మ ఏమన్నా అడుగుతుందా? న్యాయమవుతుందా? వానికి ధర్మత అవుతుందా? అని ధర్మత కలగాలి. మా చిన్న పిల్లల్ని వేసుకొని ఏ రోడ్ల మీద వండుకోవాలి? మేము వర్షాకాలము ఈ బురదలు వండుకుంటామా? మరి మేము అందరం మా దేశం కాడ వంటాము. మా పిల్లలకి ఇసం పోస్తాం, వండుకుంటారు. మా పిల్లల సావులు చూడమని మా సావులు తీసుకొని పొమ్మనండి. అందుకే నిమ్మలంగా గులగొట్టుకొని బిల్డింగ్ కట్టుకుంటాడా, పంట పండించుకుంటాడా, ఏం చేసుకుంటాడు? ప్రజాపాలన అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిందంటారు. మరి ఇట్లాంటిది ఎప్పుడైనా జరిగిందా? మరి ఎప్పుడు జరగలేదు. ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా, రాజీవ్ గాంధీ ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు జరగలేదు. మాకు లేట్రిన్ బాత్రూమ్లు కూడా కట్టించిండు ఆయన ఇందిరాగాంధీ. కావాలంటే ఇందిరాగాంధీకి ఫోన్ చేసుకొని అడుకోండి, అడుగుండ్రి. ఆయన కూడా రాజీవ్ గాంధీని కూడా అడుగుర్రి. ఉన్నాడు కదా తండ్రి, కొడుకు లేడా, గోడ లేదా? మరి
సో మరి అంటే ఇప్పుడు మీకు ఏదైతే ల్యాండ్లు ఉన్నాయో మీరు ల్యాండ్కి సంబంధించిన పట్టాలు ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి, అన్నీ ఇచ్చినాం. కరెంట్ బిల్లు కడుతున్నాం, నీళ్ళ బిల్లు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం, ఇంటి ట్యాక్సులు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం. మీకేం కట్టాలి దానికి? అన్నీ కట్టాక దానికి మా పానాలు తీయడానికి వచ్చిండాడు. మా పానాలు తీయడానికనే వచ్చిండు. మరి అదేమిటికి వచ్చిండు? చిన్న మరి వచ్చి కూలిస్తే ఏం చెప్తారు? మరి ఏం చెప్తారు? ఎవడు కొలవటదు. మా ఇల్లు మాకు కావాలి, మా ఇల్లు మాకు కావాలి, అంతే. మా ఇల్లు మాకు కావాలి, నువ్వు ఎంపటి చేసుకో. ఫస్ట్ కట్ట మీదకి వెళ్ళరా, కట్ట మీద నీళ్ళు పోయే తూము కాడ చూసినావు, ఆ తూము ఇప్పి నీళ్ళు చూడు, ఇటు పోతాయా అటు పోతాయా, ఎటు పోతాయా నీళ్ళు ఇప్పినాక తూము ఇప్పినాక మాట్లాడు. ఆ తూము ఇప్పకపోతే ఆ నీళ్ళు పోకపోయే మా మీద కూరుకొస్తున్నావు. మా పిల్లలని వేసుకొని ఏడ పట్టుకోమంటున్నావు. ఏడ చేయాలి చెప్పుర్రి? మొగడు లేని వాళ్ళు ఉన్నాము. ఇప్పుడు మా మొగడు వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. మరి ఏడు ఉండాలి? నాకు 5 ఆడపిల్లలు, వాళ్ళని వేసుకొని ఎక్కడ కూర్చోవాలి? కష్టం చేయాలి. మేము పోయి చిప్పలు కడుగుతున్నాం, మీళ్ళ పొంటి అయిన బట్టలు కాని బట్టలు వెండి తినుకుంటూ వస్తుంది వాడుకొచ్చుకొని. వాళ్ళు వేసింది ఇల్లు కట్టుకుంటే అది కాస్త వీళ్ళు కూలగొట్టడానికి వచ్చిండు. ఈయన ఆడుకు వస్తున్నాడు. ఇవన్నీ 6 నెలలు అవుతుంది ఎక్కి. 6 నెలలకి అయితే పెద్ద కొలువు చేస్తుంది. పాలన ఎట్లా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి సర్కార్? రేవంత్ రెడ్డి అయితే మాకు న్యాయం లేదు. ఆయనకు న్యాయం కాదు, ఆయనకు మంచిగా అనిపిస్తలేదు. నేను గెలిపించినము తప్పైంది, మరి చాలా తప్పైంది, చాలా 100 విధాలు తప్పైంది. మరి పిల్ల జల్లని రోడ్డు మీద వేస్తున్నావు, చిన్న చిన్న పిల్లలని రోడ్డు మీద వేస్తున్నావు. నీకు న్యాయంగా ఇంకేదో చేస్తున్నాడు. అయ్యో మంచోడు కదా అని ఎక్కించి నెత్తెక్కి కూర్చుంటే నెత్తి మీదకి దిగుమంటే కాలు కడుగుతున్నాడు. గట్లున్నది ఆయన బతుకు. మరి ఏం చేస్తాం బిడ్డ? రైట్. సో చూశారు కదా, ఇక్కడ స్థానికులు అయితే ఏదైతే హస్మత్ పేట సంబంధించిన స్థానికులు కానీ ఈ హర్జన్ బస్తీకి సంబంధించిన స్థానికులు అందరూ కూడా చాలా అయితే ఫైర్ అవుతా ఉన్నారు గవర్నమెంట్ మీద. అయితే చూసుకుంటే మేము ప్రజల పాలన అనుకున్నాం, మేము ఎన్నుకున్న ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందంటూ కూడా వాళ్ళు చెప్తా పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది చూసుకుంటే ఇక్కడ టెంపుల్కి సంబంధించిన ఇక్కడ కాగితాలు పెట్టిపోయారు, నోటీసులు ఇక్కడ పెట్టిపోయారు. ఇక్కడ ఎవరు లేకున్నా కూడా నోటీసులు ఇచ్చిపోయాడు, నోటీసులు అయితే ఇచ్చిపోయారు. పూజారి ఉన్నాడు, ఎవరున్నారు ఇలా పూజారా ఏముందా అని కూడా అడగచ్చు. ఒక ఆడిది వచ్చింది, 2 మగవాళ్ళు వచ్చారు, ఇలా పెట్టిపోయిండు. ఇలా ఆడకెళ్ళి పెడితే ఎగిరిపోతుంది, ఆడ పెడితే ఎగిరిపోతే ఇలా వచ్చి పెట్టాడు. అమ్మ నేను ఇలా పెడుతున్నాము తీసుకోమని చెప్పాడు ఆమె దేవతతోని. ఆమె లేచి వచ్చి తీసుకొని చదివి మాట్లాడుతుంది. గట్లా ఉంది అని పద్ధతి, అని పద్ధతుల మనబడ అని రీతా మమ్మల్ని నీళ్ళకెళ్ళి గడ్డ మీదకి వెళ్ళి తీసి నీళ్ళు వేస్తున్నావు. న్యాయం అవుతుందా? మరి మీరే చెప్పరు కొడుకు, న్యాయం అయితే. సో రైట్, విన్నారు కదా. సో మా ఇల్లు కూలగొట్టొద్దు, మాకు సంబంధించిన గుడి కూడా కూలగొట్టొద్దు, మాకేమొద్దు. ఒకవేళ కూలగొట్టినా కూడా మాకైతే ఏదైనా ఆధారం చూపించినా కానీ మమ్మల్ని బయటికి పంపించాలని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అప్పటికప్పుడు మమ్మల్ని బయటికి పంపిస్తే మేము ఎక్కడికి వెళ్ళాలని కూడా వాళ్ళు బాధపడుతూ ఏడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఏదైతే ఈ ప్రభుత్వంలో ఈ వైఖరి అసలు మాకు నచ్చట్లేదు, ఈ ప్రభుత్వం మేము అనవసరంగా గెలిపించినామని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.